ఏమండి ఈ రోడ్డు మాత్రం గాజువాక టు అచ్యుతాపురం రోడ్డు అండి ఇది. ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా 160 అడుగులు రోడ్డు ఎక్స్టెన్షన్ అయితే ఉందండి ఇది. ఈ ఎక్స్టెన్షన్ మినహాయిస్తే ఇక్కడ నుంచి 100 మీటర్ల డిస్టెన్స్లో మన విఎంఆర్డిఏ లేఅవుట్ అయితే ఉందండి. ఇది మీరు చూస్తున్నటువంటిది 60 అడుగుల రోడ్డు అండి. ఈ ప్రక్కనే లారసోల్ది కూడా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. ఇదిగోండి ఇది. ఈ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, ట్రైనింగ్ సెంటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ కూడానండి అది. దాన్ని ఆనుకునే మన ఈ విఎంఆర్డిఏ లేఅవుట్. ఈ లేఅవుట్ మధ్యలోంచి ఒక 100 అడుగుల రోడ్డు అయితే స్పెషల్ ఎకనామికల్ జోన్కి వెళ్ళడం అయితే జరిగిందండి. అది మన మ్యాప్లో అయితే ఉందండి. ప్రజెంట్ 100 అడుగుల రోడ్డు అయితే మనం వేసి విఎంఆర్డిఏ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలండి. ఇవన్నీ 40 ఫీట్ రోడ్స్ అండ్ 33 ఫీట్ రోడ్స్ అండి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇల్లు కట్టుకుని ఉండాలన్నా, మంచి ఇన్వెస్ట్మెంటు చేసుకోవాలన్నా ఈ సైట్ అయితే మనకు ఉపయోగపడుతుందండోయ్. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికినే రావు. మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంటు బెస్ట్ ప్లేస్ అయితే తప్పనిసరిగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు రిటర్న్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి. అలాగే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి, పీస్ఫుల్గా ఉండాలి, నగరానికి దూరంగా ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు, నాన్ పొల్యూటెడ్ జోన్లో ఉండాలి, అన్ని అప్రూవల్ కలిగినటువంటి సైట్ ఏదైనా ఉంది అని అంటే ఈ మన అక్షయ్ విహార్ అండి. దీని పేరు అక్షయ్ విహార్ అండి. అలాగే ఈ సైటు దగ్గరలో కొండకర్ల ఆవనే ఒక మంచినీటి సరస్సు, ఒక లేక్ వ్యూ పాయింట్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి అచ్యుతాపురం 4 కిలోమీటర్లు వస్తుంది. ఈ కొండకర్ల లేక్ వ్యూ పాయింట్ 3.5 కిలోమీటర్లు వస్తుందండి. టూరిజం హబ్గా కూడా ఈ ఏరియా డెవలప్మెంట్ అయితే అవుతుంది. అలాగే మనం ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉండాలి అని అంటే కనుక ఈ ప్లేసు మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆల్మోస్ట్ చాలా వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని చాలామంది అయితే ఈ లేఅవుట్లో ఉండడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి సమయాన్ని కేటాయించి మా ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఫోన్ చేస్తే తప్పనిసరిగా వచ్చి ఈ సైట్ అయితే చూపించడం జరుగుతుంది. కొనండి కొనకపోండి తర్వాత విషయం, కానీ సైట్ అనేది ఒక్కసారి చూడగలిగితే మనం ఎందుకు కొనాలి ఎందుకు కొనకూడదు అన్నది ఆలోచన అనేది కలుగుతుందండి. అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం అండి ఇది. కాబట్టి ఒక్కసారి సమయాన్ని కేటాయించి రావడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.